ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఓవరాల్ గా హైదరాబాద్ లో మొత్తం మనం చూస్తున్నాము, లోతట్టు ప్రాంతాలని కాకుండా ఇటు బయట కూడా చాలా పొజిషన్స్ అన్ని కూడా చేంజ్ అవుతూ ఉన్నాయి. ఒక్కసారిగా వరదనే కురుస్తోందని, వరద ప్రవహిస్తోందనే చెప్పొచ్చు. సో ప్రెజెంట్ ఏంటి, నిలకడగా ఉందా? వర్షం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? సుమారుగా గంటన్నర పాటుగా దంచి కొట్టిందని చెప్పాలి. హైదరాబాద్ అంతటా కూడా వర్షం అయితే ఒక్కసారి మనం కృష్ణానగర్ ప్రాంతంలో అయితే ఉన్నాము. ఈ రోడ్ అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇక్కడి నుంచి వాహనాలన్నీ కూడా వెనక్కి మళ్ళిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మొత్తం పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యంలో, అలాగే మనం చూడొచ్చు విజువల్స్ లో కనిపిస్తున్న సిబ్బంది కూడా పనుల్లో అయినటువంటి కనిపిస్తుంది. సుమారుగా మరొక 2 గంటల పాటు కూడా వర్షపాతం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఇటు హైదరాబాద్కి అయితే. ఒక్కసారిగా మనం చూసుకోవచ్చు, ఈ సెనారియో అంతా కూడా సుమారుగా 2 గంటల పాటు కొట్టినటువంటి వర్షానికి మొత్తం హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ మనం చూడవచ్చు, ఇటు డివైడర్ మునిగిపోయేంతలా కూడా రోడ్ అయితే మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ కృష్ణానగర్ వద్ద అయితే అటు వాహనదారులు అయితే పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఈ లెఫ్ట్ లో మనకి చూసుకున్నట్లయితే పూర్తిగా విజువల్స్ లో చూడొచ్చు, ఒక కార్లు 2 కార్లు కూడా పూర్తిగా నీళ్లలో టైర్లు సగం వరకు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాటిని బయటికి కూడా తీసేందుకు వీలు లేకుండా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక పక్క ఈ సిచ్యువేషన్ కి సంబంధించి ఇప్పటికే ఇటు డిఆర్ఎఫ్ సిబ్బందితో పాటు అటు హైడ్రా సిబ్బంది, అలాగే ఇటు పూర్తిగా మాన్సూన్ సిబ్బంది కూడా ఈ సమీక్షించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా ఇటు కృష్ణానగర్ నుంచి అటు పంజాగుట్ట వెళ్ళేటువంటి రోడ్ అంతా కూడా పూర్తిగా మనం చూడొచ్చు, ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు, నా మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు అయితే వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. పూర్తిగా మొత్తం మ్యాన్ హోల్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ వర్షం పడిందో, వర్షం పడినటువంటి వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్ని కూడా, ఇక్కడ రోడ్ మీద ఉన్నటువంటి మ్యాన్ హోల్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ క్లోజ్ అయిపోయినటువంటి మ్యాన్ హోల్స్ వల్ల పూర్తిగా ఈ వర్షం నీరంతా కూడా పూర్తిగా ఈ రోడ్డు మీద నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రధానంగా ఇటు పంజాగుట్ట వైపు వచ్చేటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా డైవర్షన్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరొక పక్క అటు తాజ్ దక్కన్ వైపు కూడా వాహనాలని మళ్లింపు చేసినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పూర్తిగా అమీర్పేట అంతా కూడా ఇప్పటికే అటు మైత్రివనం కావచ్చు, ఇతర ఏరియాలన్నీ కూడా పూర్తిగా జలమయం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క కార్లన్నీ కూడా పూర్తిగా కొట్టుకుపోయేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారి ఇక్కడ స్థానికులు కూడా ఉన్నారు, ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీరు చెప్పారా ఇదివరకు అధికారులకు ఏమైనా చెప్పారా? ఇక్కడ చిన్నపాటి వర్షానికి మొత్తం మోకాళ్ళ లోతు వాటర్ నిలబడడం అయితే జరుగుతుంది. జిహెచ్ఎంసీ నిజంగా వేస్ట్ ఫెయిల్యూర్ ఏరియాలో మాత్రం మోకాళ్ళ లోతు వాటర్ చూడండి. గంట అయింది వెహికల్ ముందుకు పోయిందో లేదు. పాపం ఒక అతనే ఉన్నాడు, అతను హెల్ప్ఫుల్గా మొత్తం మేమందరం కూడా ఇక్కడ టీమ్గా ఏర్పడి అతను హెల్ప్ చేస్తున్నాం. నిజంగా చాలా అంటే చాలా కూడా ఇప్పటికి కూడా ఏ రెస్పాన్స్ టీం కూడా ఇక్కడికి రాలేదు. అక్కడ ఉన్న కృష్ణానగర్ రోడ్ పైన ఉన్నారు అందరు టీం అక్కడ ఉంది, కానీ ఇక్కడ ఎవరు రావట్లేదు. మెయిన్ పాయింట్ ఇది. అక్కడంటే దగ్గర 10 మంది ఉన్నారు, ఇక్కడ చూడడానికి ఎవ్వరు లేడు. మెయిన్ పాయింట్ వేస్ట్. గవర్నమెంట్ ముందుకు వచ్చి ఇలా చేయడం జరుగుతుంది. చూడండి ఎన్ని వెహికల్స్ మొత్తం బ్లాక్ అయిపోయింది. నల్ల వాటర్ మొత్తం, నల్ల డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా ఓపెన్ చేస్తారు. మనుషులు కూడా పడిపోయే సిచ్యువేషన్ ఉంది. కానీ ఇక్కడ ఏ జిహెచ్ఎంసీ అధికారులు కూడా రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఒక అతనే పాపం చేస్తా ఉన్నాడు. అతను హెల్ప్ఫుల్గా మేమందరం కూడా ముందుకు వచ్చి అతనికి సాయం చేస్తున్నాం. అంతే, మా పని అయితే కాదు, కానీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలనేదే ఒక ఆలోచన విధంగా మేము ముందుకు వచ్చి మేము హెల్ప్ చేస్తా ఉన్నాం, అంతే. రైట్, మనం చూడొచ్చు సిచ్యువేషన్ అయితే స్థానికులు కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బందికి కూడా హెల్ప్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అటు యూసఫ్గూడ నుంచి ఇటు కృష్ణానగర్, పంజాగుట్ట, అమీర్పేట వెళ్ళేటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ద్విచక్ర వాహనాలు అయితే పూర్తిగా నీళ్లలోనే ప్రయాణం చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఆ జలమయం అయిపోయినటువంటి రోడ్లలోనే ప్రయాణం చేస్తూ ఆ వాహనాలన్నీ కూడా ఆ వర్షపు నీరంతా నీళ్ళన్నీ కూడా బండ్లలోకి వెళ్ళిపోయి, వెహికల్స్లోకి వెళ్ళిపోయి అవి చెడిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది పూర్తిగా. Right, Vijay, thanks for the updates.